గబ్బర్ సింగ్ కాంబినేషన్‌లో సినిమా వస్తుంది అని చాలా ఎక్కువ అంచనాలతో విడుదలైన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. సో, ఆ సినిమా కలెక్షన్స్ అనేటివి తెలుగు సినిమా ఇండస్ట్రీని, ఆ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తాయని చెప్పి సినిమా ముందు బ్రహ్మాండమైన హైప్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఈ సినిమా థియేట్రికల్ రన్ అనేది ముగిసిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఆ క్లోజింగ్ కలెక్షన్స్ తీసుకుంటే సినిమా రికార్డుల గురించి కాదు, నష్టాలలో ఎన్నో స్థానంలో ఉంది అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆ దిశగా సినిమా అనలిస్టులు కూడా చాలా గొప్పగానే ఈ సినిమా నష్టాలలో ఏ స్థానంలో ఉందో పోస్టులు పెడుతూ ఉన్నారు. మామూలుగా 140 కోట్ల షేరు, 250 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్గా సినిమా రిలీజ్ అయిందట. తీరా క్లోజింగ్ అనే కలెక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే మొత్తం 83 కోట్ల రూపాయల గ్రాస్ దగ్గర ఆగిపోయింది అట. సో, భారీ నష్టాలను మిగిల్చింది అని, ఓటీటీ, శాటిలైట్ ఇవన్నీ కలుపుకున్నా కూడా చాలా దూరంలోనే ఇది బ్రేక్ ఈవెన్కి ఆగిపోయింది. ఎంత లేదన్నా కొంచెం అటు ఇటు అన్నీ కలుపుకున్న 90 నుంచి 95 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని మిగిల్చింది అని చెప్పి, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాలు ఏ సినిమా ఎంత నష్టాన్ని, అంటే పీకే లాసెస్ ఇన్ లాస్ట్ 10 ఇయర్స్ అని చెప్పి కొందరు సినిమా జర్నలిస్టులు పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఏమో 90 కోట్ల నష్టమట, ఓజీ కూడా నష్టమేనంట. ఏదో మరి ఫుల్ హిట్ అది ఏదన్నారు ఈ లిస్టులో పెడుతున్నారు. ఓజీ కూడా దాదాపు 25 crores నష్టమట. హరిహర వీరమల్లు కొంచెం అటు ఇటు 100 కోట్ల వరకు నష్టమట. అన్నీ అవే భీమ్లా నాయక్, వకీల్ సాబు, అజ్ఞాతవాసి, ఆ కాలంలో అప్పుడే అజ్ఞాతవాసి ఆ 7-8 ఏళ్ళ కిందట 68 కోట్ల నష్టమట. సర్దార్ గబ్బర్ సింగ్, కాటం రాయుడు అన్నీ అంటే భారీ నష్టాలు వచ్చినటువంటి టాప్ 10 సినిమాలు పోస్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. బేసిక్గా ఎప్పుడైతే సినిమాలను రాజకీయాలను కలగలిపేసి కలగూర కంప చేసేసారో, బై డిఫాల్ట్ ఈయనకు ఏ సినిమా కూడా అదిగో ఇది బ్రహ్మాండమైన కలెక్షన్స్, ఇది బ్రహ్మాండమైన హిట్ అనేదే లేదు కదా. కారణం వాళ్ళ అభిమానులు ఈయన కనీసం సినిమా పరంగా అయినా కనుక అందరినీ రాజకీయాలకు అతీతంగా సినిమా చూసే విధంగా వాళ్ళ యాక్టివిటీస్ ఉండడం లేదు. పూర్తిగా సినిమా కలెక్షన్స్ నష్టాలు ఎవరి వల్ల అంటే బహుశా ఆ నష్టాలకు వాళ్ళే కారణం కావచ్చు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మరి ఈ నష్టపోయిన వాళ్ళను వీళ్ళు ఏ విధంగా ఆదుకుంటారు, ఆదుకోవడానికి మరో దారి ఏమైనా ఉంటుందా లోపల తెలీదు. ఇంత నష్టాలు వచ్చినప్పుడు, ఇంతకుముందు ఆ నష్టాలు వచ్చిన వాళ్ళు ధర్నాలు చేస్తుండ్రి. ఒకసారి ఒక ఆయన హుస్సేన్ సాగర్లో దుంకింటే నిజమబ్బా స్వామి, ఏ నిర్మాత కాదు, వేరే సినిమాలకు నష్టాలు వచ్చినప్పుడు ఒక నిర్మాత హుస్సేన్ సాగర్లో దూకిండే. మరికొందరు నిర్మాతలు ధర్నాలు చేశారు. ఎందుకు ఈయన జానీ సినిమా అప్పుడు అనుకుంటాను, అప్పుడు ఇంకా పెద్ద అవగాహన లేకుండా ఉండే, కానీ అప్పుడే అనుకుంటాను కొందరు ఆ సినిమా యూనిట్ ఆ సినిమా ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు చేసినట్టు గుర్తు. సో, ఇట్లాంటివి చాలా. మరి ఈ మధ్య ఈ నష్టాల వాళ్ళు చడి చెప్పుడు చేస్తూ ఉన్నట్లేరు. బహుశా అదే అంటున్నాను, ఆ నష్టాలు పోడ్చడానికి లోపల ఇంకేమైనా దారి ఏమైనా ఉంటుందా ఏమో తెలియదు. బట్ ఏ మాట కామాట కానీ ఇక ఈయన సినిమా రిలీజ్ అయిందంటే రికార్డుల గురించో లాభాల గురించి కాదు, నష్టాలకు ఎంత దూరంలో అంటే ఎంతవరకు నష్టాలను తగ్గిస్తుంది అని చెప్పి మాట్లాడుకోవాల్సి వచ్చేటట్టుంది పరిస్థితి. ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంది.